ఏపీలో నకిలీ మద్యం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ములకల చెరువు గ్రామంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయడంతో రాజుకున్న అగ్గి ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ డంప్ బయటపడడంతో మరింతగా భగ్గుమంది. వారం రోజులైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు సరికదా. టీడీపీ వైసీపీ నేతల మధ్య విమర్శలు ఆరోపణలు మారుమ్రోగుతూనే ఉన్నాయి. సవాళ్ల పర్వం నడుస్తూనే ఉంది. వైసీపీ ప్రభుత్వ వారసత్వంగానే నకిలీ మద్యం వాసన వస్తోందని, నేడు వెలుగు చూసిన కల్తీ మద్యానికి మూలాలన్నీ వైసీపీ హయాంలోనివేనంటూ సీఎం చంద్రబాబు మంత్రులు చెప్తున్నారు. కూటమి నేతలే నకిలీ మద్యం సృష్టికర్తలు, బయటపడేసరికి తమ మీదకి నెపం నెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా ములకల చెరువు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పట్టుబడిన నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతల పాత్ర ఉందని తేలడంతో వారిని సస్పెండ్ చేసింది పార్టీ. నకిలీ మద్యం తయారీ, బెల్ట్ షాపులకు సప్లై వ్యవహారాల్లో సంబంధం ఉన్న ఎక్సైజ్ అధికారులను సంబంధిత శాఖ సస్పెండ్ చేసింది. నకిలీ మద్యంపై పూర్తి స్థాయి విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. నకిలీ లిక్కర్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. దీని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని బయటపెడతామన్నారు. నకిలీ మద్యం గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిందని ఆరోపించారు. వారసత్వంగా సంక్రమించినటువంటి సమస్యల్లో ఇదొక సమస్య. 1924 నకిలీ మద్యం లీగలైజ్ చేసి ఏరులై పారిచ్చారు. ఈ ప్రభుత్వానికి కొన్ని వారసత్వంగా సంక్రమించినటువంటి సమస్యల్లో ఇదొక సమస్య. నకిలీ మద్యం కేసులో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. దీనిపై విచారణ జరపాలని కోరారు. జనార్దన్ రావుతో చాట్ చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్న జోగి రమేష్ తన సెల్ ఫోన్ను చంద్రబాబు, లోకేష్ కు సిద్ధమని సవాల్ చేశారు. నా సెల్ ఫోన్లు లోకేష్కి ఇస్తా, నా సెల్ ఫోన్లు మీడియా మిత్రుల సమక్షంలో, రాష్ట్ర ప్రజల సమక్షంలో ఏ అధికారికైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు నా మీద బురద తల్లి రిమాండ్లో ఉన్న జనార్దన్ రావుతో ఒక వీడియో బయటికి పంపించి మరలా నిన్న ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు చేసే వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా